గాయస్, ఒక మనిషి తన కుక్కతో కలిసి అడవిలో తిరగడానికి వెళ్తాడు. అయితే వాళ్ళు తిరిగి తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుంటారు. అయితే ఇది గమనించిన ఒక పులి ఏం చేస్తుంది అని అంటే వాళ్ళని తినడానికి వాళ్ళ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. అది గమనించిన ఆ మనిషి వెంటనే తన కుక్కతో కలిసి పక్కన ఉన్న చెట్టుని మీదకి ఎక్కిపోతాడు. అయితే అప్పుడు చెట్టు కిందకి వచ్చిన ఆ మొట్టమొదట ఆ పులి ఆ కుక్కతో ఎలా అంటుంది, ఓ కుక్క, నువ్వు నేను జంతువులం కాబట్టి ఆ మనిషిని కిందకు తోసాయి, వాడిని నేను తినేస్తాను, నేను నిన్ను వదిలేస్తాను అని అంటుంది. ఆ మాటలు విన్న కుక్క ఏమంటుందంటే, ఓ మిత్రమా, నేను ఆ పని చెయ్యలేను, ఎందుకంటే ఈ మనిషి నా యజమాని అని చెప్పేసి అంటుంది. అయితే ఆ పులి మనిషితో కూడా అదే మాట చెప్తుంది ఈ విధంగా. అప్పుడు ఆ పులి ఆ మనిషితో ఇలా అంటుంది, ఓ మహానుభావ, మీరు గాని ఆ కుక్కని కిందకు తోసేస్తే నేను మిమ్మల్ని వదిలేస్తాను అని అంటుంది. అయితే ఇప్పుడు ఆ మనిషి ఏం చేస్తాడంటే వెంటనే కుక్కని కిందకు తోసేస్తాడు. అయినా కూడా చెట్టు చివర ఉన్న కొమ్మల సాయంతో ఆ కుక్క మళ్ళీ తన యజమానిని చేరుకుంటుంది. అప్పుడు పులి కుక్కతో ఇలా అంటుంది, ఓ కుక్క మిత్రమా, చూసావా, ఈ మనిషి నిన్ను తోసేశాడు, నేను చెప్పినట్టు వింటే నీకు ఎటువంటి బాధ ఉండకపోదును కదా, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఆ మనిషిని కిందకు తోసేయ్, నేను వాడిని తినేస్తాను, నేను నిన్ను వదిలేస్తాను అని పులి చెప్పుతుంది. అయితే ఆ మాటలు విన్న కుక్క వెంటనే, మిత్రమా, ఈ మనిషి చేసింది నా పట్ల మంచి పన లేదంటే చెడ్డ పన అనేది కాదు, ఈయన నా యజమాని కాబట్టి నేను కిందకి తొయ్యలేను అని చెప్తుంది. అప్పుడు ఈ మాటలు విన్న పులి తన మనసులో ఏమనుకుంటుందంటే, బల కుక్క మిత్రమా, కుక్కకి ఉన్న విశ్వాసం కూడా ఒక మనిషికి లేదు అని అనుకుంటుంది తన మనసులో. అందుకేనేమో పెద్దలు అంటూ ఉంటారు, ఒక కుక్కకి ఉన్న విశ్వాసం కూడా మనిషికి ఉండదు అని.